అమ్మ నమస్తే అమ్మ. మాది వెంకాయమ్మ అండి. నా పేరు మాది పిడుగురాళ్ళ, గుంటూరు జిల్లా. అమృతం నాదిని వెళ్తాము, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాము. హలో, హాయ్ అక్క. హలో. నీ పేరమ్మా? సౌమ్యశ్రీ. ఎక్కడి నుంచి వచ్చావు? దిల్షున్నర్, హైదరాబాద్. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసావా? చేశాను, ఇప్పుడే అయ్యింది. ఏమేమి ఐటమ్స్ పెట్టారమ్మా? అన్నము, పప్పు, గుత్తొంకాయ, బెండకాయ వేపుడు, చల్లచారు, పప్పు, రైస్, హల్వా. చాలా బాగుంది. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. మా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మా పేరు లలిత. మాది నిజామాబాద్ డిస్టిక్. ఇక్కడ ధ్యానామృతం చాలా బాగుంటుంది. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం అన్నం, నైట్కు టిఫిన్, అన్నం చాలా బాగుంటుంది. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. మా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? రాధిక, సూర్యాపేట జిల్లా. చాలా రుచిగా ఉన్నాయి, అమృతంలా ఉన్నాయి ఆహారం. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం అన్నం, అమృతంలాగా ఆహారం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అతి సూర్యప్రసాద్ రావు. మేము సికింద్రాబాద్ గాజుల రామారావు నుంచి వచ్చామన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేను ఇంకా ఫస్ట్ టైం వస్తున్నాను. అలా పత్రి గారు అది కూడా శక్తి పీఠాన్ని కూడా చూసుకొని అన్నమాట, దండం పెట్టుకొని దాని తర్వాత ఇప్పుడు భోజనం తిన్నాక ఇక మీదంటే పిరామిడ్లోనే ధ్యానం అది. మేడం నమస్తే. నమస్తే. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గాజుల రామార్ నుంచి వచ్చినాము. నా పేరు అంజమ్మ. ఇక్కడ భోజనం ఎలా ఉంది ఈరోజు? మంచి టేస్ట్ ఉన్నాయి, ఈరోజు బాగున్నాయి. ఏమేమి పెట్టారు భోజనంలో? పప్పు, ఏదో పకోడీ, చట్నీ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నపూర్ణ. నేను హైదరాబాద్ దిల్సునగర్ నుంచి వస్తున్నాను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. పిఎంసి ఛానల్కి అయితే ఇంకా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇది కూడా చూసి కూడా నేను వచ్చిన. భోజనం చేశారా మీరు? చేశాను. ఏమేమి తీసుకున్నారండి? పప్పు, కర్రీ అండ్ స్వీట్, చట్నీ చాలా బాగుంది. హాయ్. హాయ్, పేరేంటి? సిఎస్ తరుణ్, ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ అంతా? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఈరోజు భోజనం ఎలా ఉంది మరి? సూపర్. ఏం తిన్నావు ఈరోజు? ఈరోజు రైస్, పప్పు, హల్వా, వంకాయ అలా కలుస్తున్నాం. హాయ్ నాన్న. హాయ్ అక్క. పేరు? హ్యామ్ ప్రసాద్, ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్. సో ఈరోజు భోజనం ఎలా ఉంది? చాలా సూపర్గా ఉంది. ఏమేమి పెట్టారు ఈరోజు భోజనంలో? రైస్, సాంబార్, పప్పు, హల్వా, నిమ్మకాయ, దోసకాయ పచ్చడి, మజ్జిగ, అన్నం. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? గంధప్ శ్రావణ్, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ మండల్. ఎలా ఉందండి ఫుడ్ మరి ఇక్కడ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ కూడా. సార్ నమస్తే. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనపర్తి నుంచి వచ్చాం మేడం. వనపర్తి జిల్లా అధ్యక్షుల్ని. భోజనం ఎక్కడ లేని భోజనం సార్ మేడం. మాకు బ్రహ్మాండంగా 5 రకాల భోజనము, ఎంతో బ్రహ్మాండంగా రుచికరమైన భోజనము. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు స్వర్ణలతారెడ్డి, వనపర్తి నుంచి వచ్చాము. ప్రసాదం తీసుకున్నారండి? అన్నం అంటే పరబ్రహ్మం అన్నాడు గురువారు. చాలా మంచిగా అన్ని రకాలు మంచిగా చేస్తున్నారు. అందరిని తొలకొస్తున్నాము ప్రతి సంవత్సరం. అందరు మేడం ఎంత మంచిగా ఉంది మేడం వంటలు అని చెప్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. మేడం నమస్తే. నమస్తే మేడం. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆ అన్నం తింటూ ఉంటే అసలు ఆ వైబ్రేషన్ అసలు వేరే ఉంది. అన్నం తిని ఇక్కడ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నపూర్ణాదేవి అంత అంత ఎనర్జీతో ఉంది అన్నది నాకు ప్రతి మెతుకులో తెలుస్తుంది మేడం. ఆ మెడిటేషన్తో పాటు ఈ ఫుడ్లో కూడా నాకు ఎనర్జీ వస్తుంది. అదే ఆ వైబ్రేషన్స్ నేను ఫీల్ అవుతున్నా మేడం. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. ఫుడ్ విషయంలో అసలు సూపర్ అంటే సూపర్ అమ్మ. ఎందుకంటే ఇంత క్రమశిక్షణతో ఎక్కడా లేదు అసలు. పెళ్లి భోజనం కడగలేదు వాళ్ళు ఎన్ని పెట్టినా కూడా. ఇక్కడ అన్ని రకాల స్వీటు, ఈ శక్తి మాత్రం అన్నం పరబ్రహ్మ స్వరూపంలో ఉంది. అంత టేస్ట్గా, అంత రుచిగా అసలు నేను రాక కడతాలు వచ్చాను. ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యానా అనిపించిందమ్మా నాకు. థ్యాంక్ యూ అమ్మ బంగారు. థ్యాంక్ యూ అండి. హాయ్, ఐఎమ్ శిరీష. ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్. ఈరోజు మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? చాలా బాగుంది. మళ్ళీ ఏంటంటే నూనె ఎక్కువ వాడకుండా మంచి భోజనము, అన్నం, పప్పు, స్వీట్ అన్ని రకాల 5 రకాల భోజనం పెట్టారండి. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్గా కంపల్సరీ రావడం. వాళ్ళ జిల్లా మేడం. మా చెల్లెలు చేయబట్టి 3-4 సంవత్సరాలు అవుతుంది. ఆమె వెంట రావాలంటే నాకు కుదరలేదు. ఈరోజు కుదిరింది మేడం. చాలా సంతోషం మేడం. అన్నప్రసాదం తీసుకున్నారమ్మా? తీసుకున్నాం మేడం. ఎలా చాలా ఉందమ్మా? చాలా బాగుంది మేడం. నమస్తే అండి. నమస్తే. అన్నం తిన్నారా ఈరోజు? తిన్నాము తల్లి, తిన్నాము. ఎలా ఉందండి? టేస్ట్ ఎలా ఉంది? మంచిగా ఉంది తల్లి. అబ్బా, ఇంకెక్కడ చూడలే, తిరుపతిలో కూడా చూడలే. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లక్ష్మి, మాది గోలేటి, మంచిర్యాల. ఎలా ఉందమ్మా ఈరోజు ఆహారం? బాగుంది. అంత ఫుడ్ కూడా అంత బాగుంది. అకామిడేషన్ బాగుంది. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సుధారాణి. నేను గోవర్ధన్ నుంచి వచ్చాను, వనపర్తి డిస్టిక్.
భోజనం చేశారండి ఈరోజు? భోజనం చేసిన మేడం. అసలు 4 రకాలు ఇంత మంచి ఫుడ్ నేనైతే ఏ పెళ్ళిలో అయినా ఇంత అమృతంలాగా అనిపించలేదు. మీరు భోజనం చేశారా ఈరోజు? చేశాను, చేసి అందరికి వడ్డిస్తా. నా పేరు పున్నారావు అండి, ఏలూరు జిల్లా కన్నాపురం. ఈరోజు మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది? సూపర్ అండి. హాయ్ అండి. హాయ్. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేశారా? చేశాను, ఎలా ఉందండి? చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు హిమబిందు. మేము వరంగల్ జిల్లాలోని కాజపేట నుంచి వచ్చాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ అన్నదానం ఒక చాలా స్పెషల్, చాలా బాగుంటుంది ఫుడ్. ఎంత అంటే నా పేరు వెంకటరామరెడ్డి, నేను కడప జిల్లా నుంచి వచ్చాను మేడం. ధ్యాన మహాయజ్ఞంలో భోజనంతో పాటు చక్కని భోజనంతో పాటు అనేక కార్యక్రమాలు ఉంటాయి. మేము మాలతి నా పేరు. మేము బెంగళూరు ఇంకా వచ్చాము, కర్ణాటక ఇంకా వచ్చాము. ఈరోజు మధ్యాహ్నం భోజనం ఎలా ఉందమ్మా? మధ్యాహ్నం భోజనము అనే కాదు, అన్ని పూట్ల భోజనాలు చాలా రుచికరంగా వెరైటీగా వేరే ఫుడ్ ఇన్ని మందికి అరేంజ్ చేస్తూ ఉన్నారంటే క్రమబద్ధతలో చాలా బాగా చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నమస్తే మేడం. మేము కర్నూలు జిల్లా ఎమ్మెనూరు మండలము గుడేకల గ్రామం మేడం. ఈరోజు భోజనం చేశారా? చేసిన మేడం, పొద్దున్న టిఫిన్, మళ్ళీ ఇప్పుడు భోజనము. ఎలా సూపర్ ఉందండి? టేస్ట్ ఎలా ఉంది? సూపర్ మేడం, సూపర్ భోజనం. ఎక్కడ చూసినా కూడా పిరమిడ్ భోజనం తప్ప ఎక్కడ ఏమీ లేదు మేడం. ಪಿರಮಿಡ್ ಭೋಜನ ಮಾತ್ರ ಸೂಪರ್. ನಮಸ್ತೆ ಅಮ್ಮ. ನಮಸ್ತೆ, ನನ್ನ ಹೆಸರು ವೀಣಾ ಅಂತ ಬಳ್ಳಾರಿಯಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಇದು ಕರ್ತಾಳಿಗೆ ನೋಡ್ಬೇಕನ್ನೋ ಆಸೆ ಇತ್ತು, ಅದಕ್ಕಾಗಿ ಈ ವರ್ಷ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ. ಆದರೆ ಫುಡ್ ಮಾತ್ರ ಭಾಳ ಚೆನ್ನಾಗೈತೆ, ಟೇಸ್ಟಿ ಆಗೈತೆ, ಹೆಲ್ದಿ ಆಗೈತೆ, ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ. నా పేరు లలిత అనేసి బెంగళూరు. ఇక్కడ భోజనాలు అన్నీ ఎలా ఉన్నాయి? వసతులు సూపర్, ఈ బదే చేస్తూ ఉండేది. సో నైస్, వెరీ నైస్. నమస్తే. ఎంత బాగుందంటే భోజనము అంత బాగుంది, అంత సూపరు. దాంట్లో మేము పుట్టింటికి పోతే ఆడవాళ్ళకి ఎంత స్పెషాలిటీ, దానికి ఇన్న ఎక్కువ మాకు పుట్టింటే తెలియదు, అట్లా అయిపోయింది ఇప్పుడు. నా పేరు మాధవి, మేము కర్నూలు నుంచి వచ్చినాం మేడం. మధ్యాహ్నం భోజనం చేశారండి? చేసినాం మేడం. ఎలా ఉందండి టేస్ట్? సూపర్గా ఉంది మేడం. నా పేరు విమలాదేవి, పల్నాడు జిల్లా గురజాల నుంచి వచ్చాను. అన్ని ధ్యాన అనుభవాలు అన్నీ నువ్వు పిఎంసి ఛానల్ ద్వారా విన్నాను. ఈరోజు మధ్యాహ్నం ఎలా ఉందమ్మా? భోజనం ఎలా ఉంది? ఆదరహో. పేరు శైలజ, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇవాళ మధ్యాహ్నం భోజనంలో ఎలాంటి ఆహారం పెట్టారు? శుద్ధ సాత్విక ఆహారం అండి, చాలా బాగుంది టేస్ట్. మనం ఇంట్లో కూడా ఇలా చేసుకోము. స్వీట్ కానీ కర్రీస్, సాంబారు, మజ్జిగతో సహా మనకి ఇంట్లో కంటే ఆరోగ్యంగా. सर आपका नाम? शिवानंद। आप कहाँ से हो? हुबली मैडम, कर्नाटक। आप कब से ध्यान में हो सर? 1 ईयर मैडम। आज का खाना कैसे लगा सर? खाना बहुत बढ़िया है मैडम, प्रसाद अच्छा है। నా పేరు ఆకుల రోజా, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేశారా? చాలా అద్భుతంగా చేశారు. నాగమణి, అనంతపురం నుంచి వచ్చాము. చాలా బాగుంది ఇట్లా భోజనాలు. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్యామల, నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఇవాళ ఐటమ్స్ అన్నీ బాగున్నాయమ్మా? ఈ రోజు మాత్రమే కాదు, రోజు డైలీ అలానే ఉన్నాయి. మనం ఇంట్లో కూడా ఇన్ని వెరైటీస్, ఒక్క వెరైటీతో సర్ది పెట్టుకుంటాము. ఇక్కడ ఇంతమందికి ఇన్ని వెరైటీస్ చేస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ప్రమీల, మేము డోర్ నుంచి వచ్చాము. ఎలా ఉందమ్మా ఈరోజు మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది? చాలా బాగా ఉంది అండి, ఎందుకంటే ఇంటికి మనం 10 మంది వచ్చిన సత్వంతం పంపుతామండి పెట్టడానికి. ఇక్కడ ఎంతమంది వస్తున్నారు కాబట్టి ఇక్కడ నో జడ్జ్మెంట్, నో కంప్లైంట్, నో కామెంట్స్, అది నేర్చుకున్నాం పత్రిక ద్వారా. కాబట్టి చాలా బాగా ఉన్నాయి అన్నీ కూడా. పేరు పెంచాల జలపతిరావు, కరీంనగర్ నుండి వచ్చారు. ఈరోజు మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. నా పేరు ఉమా అండి, మాది డోన్ అండి. మేము ఇక్కడ సర్వీస్ చేయడానికి వస్తాము. భోజనం చేశారా మీరు ఈరోజు? చేశాను. ఎలా ఉన్నాయండి అన్నీ? సూపర్గా ఉంటాయి. సాధన, హైదరాబాద్ నుండి వచ్చానమ్మా. మధ్యాహ్నం భోజనం చేశారా? ఇప్పుడే చేసాము. ఇక్కడ ఎలా ఉన్నాయండి ఐటమ్స్? చాలా బాగున్నాయి. ఎప్పుడు రోజు కూడా వెరైటీలు మేము వచ్చి 4 days అవుతుంది. చాలా బాగుంది. కేశంపేట మండలం నుంచి వచ్చినాము. ఎండి మహమూద్ నా పేరు. బాగున్నాయి భోజనాలు. పేరు వెన్నెల, నేను నవిపేట నిజామాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ భోజనాలు కూడా బాగున్నాయి, వసతులు కూడా చాలా బాగున్నాయి. నా పేరు నిర్మల, మాది నిజామాబాద్ జిల్లా మోకన్పల్లి మండలం. భోజనాలు మంచిగా ఉన్నాయండి, సూపర్ ఉన్నాయి. మాది ఆరుట్ల అండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మనం ఇంట్లో ఒక్క కూరతోటే చేసుకుంటాం, కానీ ఇక్కడ 4 కూరలు, సాంబారు, మజ్జిగ చాలా ಬಾಗುಂದಿ. ನನ್ನ ಹೆಸರು ಸುಭಾಷ್ ಚಂದ್ರ. ನಾನು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಗದಗ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಲಕ್ಷ್ಮೇಶ್ವರದಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ಇದು ಒಂದು ಅನ್ನದಾನ, ಇದನ್ನೆಲ್ಲ ನೋಡೋದೇ ಒಂದು ಸೌಭಾಗ್ಯ. ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನಕ್ಕೆ ಬಂದು ನಾನು 4 ವರ್ಷ ಆಯ್ತು. ವಿಶೇಷ ಐತಿ, ಇದನ್ನು ನೋಡ್ಕೋಬೇಕು, ಮಾಡ್ಕೋಬೇಕು. ಧ್ಯಾನದಿಂದ ಎಲ್ಲ ಸಿಗ್ತೈತಿ ಅನ್ನೋದು ನನ್ನ ಮನವರಿಕೆ ಆಗೈತಿ. ಭಾಳ ಇದನ್ನೆಲ್ಲ ನೋಡಿ ಭಾಳ ಸಂತೋಷ ಅಂದ್ರೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಯ್ತು ನನಗೆ. ఇష్టలా ಹೇಳಿ ನಂದು 2 మాటలు ముగిస్తేని. థ్యాంక్ యూ. నా పేరు వై నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జిగా ఉంటూ ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా
చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటున్నారు. కూరలు కానివ్వండి, ఇవాళ పప్పు కూర చాలా అద్భుతంగా ఉంది, బెండకాయ ఫ్రై చాలా అద్భుతంగా ఉంది, అన్నం చాలా చక్కగా ఉంది. ఒక పెళ్లి కార్యక్రమంలో, విందు కార్యక్రమంలో ఎలా ఉంటుందో అంతకంటే కూడా ఈ ధ్యాన ప్రసాదం ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన జ్ఞానులందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు. ఇక్కడ చేసే సేవాదళం కానీ, ఏ పనిలో కానీ, భోజనానికి కానీ, టిఫిన్కి కానీ ఎక్కడ ఇంత సీమతలకాయంత కూడా ఏమీ మాట రాకుండా చేస్తున్నారు. సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ఈశ్వరప్రసాద్ అండి, అమలాపురం నుంచి వచ్చామండి, కోనసీమ జిల్లా. మాకు ముందుగా పిఎంసీ ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకోవాలి మేడం. మాకు పత్రికని పరిచయం చేసింది పిఎంసీ ఛానల్ అండి, దాన్ని నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. భోజనం చేశారా సార్ ఈరోజు? చేశాం మేడం. ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం భోజనంలో? పప్పు ఉంది మేడం, పప్పు కర్రీ అన్నీ చాలా బాగున్నాయండి. వంటలకి అయితే పేరెట్టక్కలేదు మేడం, చాలా చాలా బాగున్నాయండి. మా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు లావణ్య, నేను అమలాపురం నుంచి వచ్చానండి. మధ్యాహ్నం భోజనం చేశారండి? చేశాం మేడం, ఇప్పుడే చేశాం. ఎలా ఉన్నాయండి అన్ని ఐటమ్స్? బాగున్నాయి మేడం. హాయ్. హాయ్. హలో. హలో. ఏంటి నీ పేరేంటి? వైష్ణవి. నీ పేరు? సిరి. ఎక్కడి నుంచి వస్తున్నారు? అమలాపురం. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు ఇద్దరు? నేను 3rd క్లాస్. నేను 5th క్లాస్. సో మెడిటేషన్ చేస్తారా మీరు? ఇప్పుడు ఆ భోజనం చేశారా? ఎలా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ? చాలా. ఏమేమి తిన్నారు? వంకాయ కూర, స్వీట్, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి. అన్నీ బాగున్నాయా? బాగున్నాయి. హాయ్. పేరేంటి? మమ్మ తిన్నావా? ఏం తిన్నా? బాగుందా? సూపర్గా ఉందా? మా నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు హేమలత వై, నల్గొండ నుంచి వచ్చామండి. యూట్యూబ్ ఆన్ చేసి చూస్తుంటే పిఎంసీ ఛానల్ అని వచ్చింది, దాని ద్వారా ఇదేదో బాగుంది అన్నట్టుగా అలా చూసినాం అన్నట్టు. మధ్యాహ్నం భోజనం చేశారండి? చేసామండి. ఎలా ఉన్నాయి అన్ని? టేస్ట్ అద్భుతంగా ఉన్నాయి, అసలు విందు భోజనంలాగా ఉంది. పెళ్లి భోజనం కూడా ఇంత బాగా ఉండదేమో, ఇంత రుచిగా ఉండదేమో. ధ్యానులు చేసిరు కాబట్టి అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్. అసలు ఈ భోజనం తిండి మళ్ళీ సంవత్సరం దాకా గుర్తుపెట్టుకోవచ్చు. మేము ఖమ్మం నుంచి వచ్చాము, నాగేశ్వర గారు రిటైర్డ్ ఎంప్లాయ్. మీరు భోజనం చేశారా? చేసాము. ఎలా ఉన్నాయి అన్ని ఐటమ్స్? అండి బాగా ఐటమ్స్ బాగున్నాయి. టిఫిన్స్ కానీ, భోజనాలు, సాంబారు, మజ్జిగ, పెళ్ళిళ్ళ భోజనం లాగా ఉన్నాయి. ఇంతమంది చేయటువంటి అద్భుతం. నా పేరు హేమలత అండి, విజయవాడ గొల్లపూడి నుండి వచ్చాను. భోజనం చేస్తారా మీరు? ఎలా ఉన్నాయండి అన్నీ? చాలా అద్భుతంగా ఉంది, చాలా రుచిగా ఉంటాయి, అసలు వర్ణించలేము అనమాట. ఇక్కడ అంత అద్భుతంగా ఉంటాయి. నా పేరు సుబ్బారావు అండి, మాది మండపాటి దగ్గర వడ్లమూరు. భోజనం చేశారా సార్? చేసామండి. ఎలా ఉన్నాయండి అన్ని టేస్ట్? భోజనం పత్రిసార ద్వారానే అమృతాహారం అనే పదం నేను విన్నాను ఫస్ట్. అమృతంలాగే ఉంది భోజనం, చాలా బాగుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అదిరిపోయినాయండి, చాలా బాగున్నాయి. మాది వరంగల్. నా పేరు లలిత. ఇవాళ భోజనంలో ఏమేమి ఐటమ్స్ పెట్టారమ్మా? ఇవాళ పప్పు, వంకాయ, బెల్లన్నం, అన్నం. పేరు కోట్ల యాదగిరి, నాగర్ కర్నూలు మాది. భోజనం చేశారా సార్ మీరు? భోజనం ఇక్కడ అమృతం భోజనం. ఇక్కడ మనం భోజనం చేస్తే వాళ్ళ జీవితం మారిపోతుంది. మీ పేరమ్మా? నా పేరు విజయ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ నుండి వచ్చామండి. ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చూడ్డానికన్నా కనీసం తప్పకుండా కడతలకి అందరూ ధ్యానులు రావాలి, ధ్యానం చేయాలి. జై పత్రిజీ. ఎం కృష్ణకుమారి అండి, నేను వైజాగ్ నుండి వచ్చానండి. భోజనాలు ఏంటి స్వర్గంకి వచ్చినలాగా ఉంది, భోజనాలు సూపర్. నా పేరు లావణ్య, మాది నిజామాబాద్ డిస్టిక్ నందిపేట మండల్ వెల్మర్ గ్రామం నుండి వచ్చిన. భోజనం ఎలా ఉన్నాయమ్మా సదుపాయాలని? వసతులు చాలా బాగున్నాయి, చలికి కూడా తట్టుకునేంతగా ఏం ఇబ్బంది లేదు, అంతగానం భోజనం కూడా చాలా బాగుంది. నా పేరు స్వర్ణలత అండి, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను ఈ డిసెంబరు 20న స్టార్ట్ చేశానండి. పిఎంసి ఛానల్లో వీడియోస్ చూసి నేను 1 మంత్ నుంచి వీడియోస్ చూస్తున్నాను. ఆ వీడియో చూసి చాలామంది నాకు ఆ హెల్త్ ప్రాబ్లం తగ్గింది, ఇవి తగ్గింది అని చెప్తున్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్తో నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, అందువల్ల నేను మెడిటేషన్ చేస్తే తగ్గించుకోవచ్చు అని నేను వచ్చాను. భోజనం కూడా వాళ్ళు ధ్యానం చేసి భోజనం వండుతారంటండి. నిజంగా అది ఒక ప్రసాదం. తిరుపతి ప్రసాదం ఎంత పవిత్రమైనదో ఇక్కడ కూడా ఈ ప్రసాదం అంత పవిత్రంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మేము ఈ 10 days ఇక్కడే ఉంటాము. మరి నిజామాబాద్ జిల్లా. ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ సౌకర్యాలు? వీడికి వచ్చితే మంచిగా ఎనర్జీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి మనము ఎనర్జీకి తీసుకున్నానా, మౌనంగా ఉండాలా అని అనుకొని అత్తము. మేము కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తున్నాము, ఎప్పుడు ఒకళ్ళని ఇద్దరిని.